మజ్జిగ మిరపకాయలు లేదా చల్ల మిరపకాయలు అంటారండి. వీటిని పప్పులోకి, పప్పుచారులోకి ఎంతో టేస్టీగా ఉండే వీటి తయారీ చాలా ఈజీ. చూస్తున్నారు కదా! ఒక కేజీ మజ్జిగ మిరపకాయలు రెడీ చేసుకోవడం ఎలాగో నేనిప్పుడు చూపిస్తాను. ఒక కేజీ పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాటు పెట్టుకొని అన్నింటినీ రెడీ చేసుకోండి. మిరపకాయ చివరి అంచు మాత్రం తెగనివ్వకుండా ఉండండి. మీకు ఈ విధంగా అంచు తెగకుండా కట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు మంట ఎక్కువ ఉందనుకుంటే గింజలు తీసేయండి. నేనైతే గింజలు తీసేయలేదు. ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను. తర్వాత ఒక 100 గ్రామ్స్ రాక్ సాల్ట్ తీసుకున్నాను. తర్వాత ఈ హాఫ్ లీటర్ పెరుగులో నేను చిక్కగా మజ్జిగ చేసి వాటిని లీటర్ అయ్యేలా రెడీ చేసుకున్నాను. కొంచెం నీళ్లు వేసి లీటరు మజ్జిగ రెడీ అయ్యేలాగా వాటిని స్మూత్గా మజ్జిగ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక జాడీ తీసుకొని అందులో ఈ రాక్ సాల్ట్ వేసుకోవాలి. రాక్ సాల్టే మీకు మజ్జిగ మిరపకాయలకి రుచి వస్తుందండి. మామూలు నార్మల్ సాల్ట్ అసలు బాగోదు. కానీ అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఉప్పు కూడా వేసేసుకొని మీరు జాడీ కానీ గ్లాస్ జార్ కానీ ఉపయోగించండి. స్టీల్ వాటిని దీనికి వాడకపోవడమే మంచిది. చూస్తున్నారు కదా! ఇలా రెడీ అయిన మజ్జిగను కూడా మిరపకాయల్లో వేసుకొని చూస్తున్నారు కదా! ఎంత చిక్కటి మజ్జిగ మనకి రెడీ అయినాయో. ఇలా అన్ని మజ్జిగని కూడా మిరపకాయల్లో వేసుకొని అవన్నీ ఉప్పు, మిరపకాయలు, మజ్జిగ అన్నీ కలిసే విధంగా వాటిని కలుపుకొని మజ్జిగలో మిరపకాయ మునిగే విధంగా వాటిని అడ్జస్ట్ చేయండి. ఈ విధంగా అడ్జస్ట్ అయిన వాటిని చూస్తున్నారు కదా! మజ్జిగ కొంచెం కొద్దిసేపు ఇలా కాయలన్నిటినీ కలిసే విధంగా కలిపి మనం పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మజ్జిగ అనేది బయటకు వస్తాయండి. లీటర్ ఉన్నాయి కాబట్టి అన్నిట్లో మిరపకాయలు మునిగే విధంగా వాటిని ఒక నైట్ పక్కన పెట్టుకోండి. ఇలా ఒక నైట్ అంతా నానిన తర్వాత ఆ నానిన వాటిని తెల్లారి మనకి ఈ విధంగా అవి రెడీ అవుతాయి. ఇలా రెడీ అయిన వాటిని మనం ఒక జాలి గిన్నె తీసుకొని దాని కింద ఒక ప్లేట్ తీసుకోండి. మజ్జిగ ఒకవేళ డ్రాప్స్ అందులో కానీ పడినట్టయితే అవి మళ్ళీ మీరు జాడీలో ఉన్న మజ్జిగలో వేసుకోవచ్చు. ఈ విధంగా నానిన వాటిని తీసుకొని జాలి గిన్నెలో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలాగే ఉంచడం వల్ల మనకి మజ్జిగ డ్రాప్స్ ఏమన్నా ఉంటే కొంచెం ప్లేట్లోకి వస్తాయి. ఈ జాడీలో ఉన్న మజ్జిగని పక్కన పెట్టుకోండి. వీటన్నిటినీ కూడా ఒక తెల్లని బట్ట తీసుకొని వాటిని మిరపకాయల్ని ఎండపెట్టుకోండి. ఈ విధంగా జాలీలో వేసిన మిరపకాయలన్నిటినీ మంచి ఎండలో బాగా ఎండపెట్టుకోండి. మనకి సాయంకాలానికి ఈ విధంగా మజ్జిగ మిరపకాయలు అనేవి రెడీ అవుతాయి. ఈ మిరపకాయల్ని తీసుకొని పొద్దున పక్కన పెట్టుకున్న మజ్జిగలో వీటిని మళ్ళీ వేసుకొని మళ్ళీ రాత్రంతా అలా ఉంచేసి చూస్తున్నారు కదా! ఈ విధంగా మళ్ళీ మజ్జిగలో అన్నింటినీ మళ్ళీ వేసుకొని మళ్ళీ తెల్లవారి వీటిని జాలి గిన్నెలో వేసుకొని మళ్ళీ ఎండపెట్టుకోవాలి. అలా మజ్జిగ అయిపోయే వరకు నాకు 3 days టైం పట్టిందండి. అలా మజ్జిగలో వేసుకోవడం, సాయంత్రానికి తీసుకొచ్చి మజ్జిగలో వేసుకోవడం, తెల్లారి పొద్దున్నే మళ్ళీ ఎండపెట్టుకోవడం. ఈ విధంగా మనకి 3 days టైం పట్టింది. తర్వాత చూస్తున్నారు కదా! ఈ విధంగా మజ్జిగ అన్నీ అయిపోయే వరకు మనము ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇలా మజ్జిగ బాగా చిక్కగా ఉండడం వల్ల నాకు కొద్దిగా ఒక రోజు లేట్ అయిందండి. లేకపోతే 3 daysలో మీకు రెడీ అయిపోతాయి మొత్తం మజ్జిగ మిరపకాయలు అనేది. అలా రెడీ అయిన మిరపకాయల్ని వాటిని గలగలమనే వరకు ఎండనివ్వండి. చెమ్మ లేకుండా మీకు అవి బాగా ఎండి గలగలమనాలి. అలా ఎండిన వాటిని కొద్దిగా ఆయిల్ వేసుకొని
మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే, చాలా తక్కువ మంట మీద మాత్రమే సిమ్‌లో వేయగానే వేగిపోయి మజ్జిగ మిరపకాయలు ఎంతో టేస్టీగా మీకు రెడీ అయిపోతాయి.